హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం అందుతున్నది. ఈరోజు ఉదయం కేబినెట్ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొనాల్సి ఉంది. హైదరాబాద్ నుండి ఉదయం 10 గంటలకు ఏపీ సచివాలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు కేబినెట్ సమావేశంలో పాల్గొనకుండానే అనారోగ్య కారణం వల్ల మంగళగిరిలోని తన నివాసానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయారు. మంగళగిరిలోని తన నివాసంలో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. అనారోగ్య కారణాల వల్ల పవన్ కళ్యాణ్ గారు గత ఫిబ్రవరి నెలలో కూడా కేబినెట్ సమావేశంలో ఆయన పాల్గొనలేదు. తరచూ అనారోగ్య సమస్యలతో ఆయన ఈ మధ్య బాధపడుతున్నారు. గత వారం రోజుల క్రితం మార్క్ శంకర్ తన చిన్న కుమారుడు అగ్ని ప్రమాదంలో సింగపూర్లో గాయాలు పాలవడం జరిగింది. ఉటావుటిన పవన్ కళ్యాణ్ గారు సింగపూరు వెళ్ళి తన కుమారుణ్ణి మళ్ళీ ఇండియాకు తీసుకురావడం జరిగింది. ఈ ప్రయాణంలోని బడ్లికల వల్ల కూడా పవన్ కళ్యాణ్ గారు ఒళ్ళు అలసటతో అనారోగ్యానికి గురైనట్లు కూడా తెలుస్తున్నది. గత పిఠాపురంలోని మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు తన అనారోగ్య సమస్యల గురించి ఆయన వెల్లడించడం కూడా జరిగింది. గతంలో తన గుండెలపై గ్రానైట్ రాళ్ళు పగలగొట్టుకునేవాడినని, ప్రస్తుతం తన చిన్న కుమారుడైన మార్క్ శంకర్ను కూడా ఎత్తుకోలేని స్థితిలో ఆయన బలహీనంగా ఉన్నానని కూడా గత పిఠాపురంలోని మీటింగ్లో ఆయన వెల్లడించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ అనారోగ్య సమస్యలతో పవన్ కళ్యాణ్ గారు బాధపడుతుండటం చాలా బాధాకరం. త్వరలో పవన్ కళ్యాణ్ గారు పూర్తి ఆరోగ్యంగా కోలుకోవాలని ఈ వీడియో ద్వారా నేను ఆకాంక్షిస్తున్నాను. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు తన బాధ్యతలను ఆయన నిర్వర్తించాలి. ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన ఉండాలని నేను ఆ దేవుని కూడా ప్రార్థిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు తన విధుల్లో ఎప్పటిలాగే త్వరలో పాల్గొనాలని, పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగుపడాలని వాళ్ళ అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు. అభిమానుల యొక్క కోరిక మేరకు, అభిమానుల యొక్క ప్రార్థనల మేరకు పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోరుకోవాలని కూడా నేను ఈ వీడియో ద్వారా ఆకాంక్షిస్తూ ఆ దేవుని ప్రార్థిస్తున్నాను.